ఎలా ఉండబోతుంది 2024 సంబంధించి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. ఓకే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో మంచి మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు 2024 ఎన్నికలకి ముందు ఉన్నాం మనం. కరెక్ట్గా ఈ జరగబోతున్న టైంలో ఒక మాట అయితే వినపడుతుంది, ఒక వార్త అయితే ప్రచారం జరుగుతుంది. 2024 ఎన్నికలకి సంబంధించి టీడీపీ తరపున చాలా పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు రాబోతున్నారు, చాలా పెద్ద ఎత్తున మూటలు కూడా తీసుకురాబోతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఎలా ఉంది మీకు? అమెరికాలో ఎలా ఉంది మీకు? ఎన్ఆర్ఐగా ఏమన్నా అదే ఆ ప్రచారం మీ దగ్గరికి వచ్చిందా మా వార్త అయితే? అంటే ముందుగా అనుకున్నట్టుగా తెలుగుదేశము, చంద్రబాబు నాయుడు పెత్తందారులకు కొమ్ము కాసేటువంటి పార్టీ, పెత్తందారులకు కొమ్ము కాసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి సహజంగా డబ్బు ఉన్నటువంటి పార్టీ టీడీపీ. చందాదారులు ఇక్కడ అక్కడ ఎక్కడైనా కూడా ఈ పెత్తందారులందరూ కూడా పేదల కోసం, పేదల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, విఘ్నులు, పేద మధ్యతరగతి వాళ్ళు ఇవన్నీ కూడా గమనించి తమ కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ 2024 ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ ఎన్నికలు. వాళ్ళు రకరకాల వ్యక్తులతో, రకరకాలుగా డబ్బులతో, అనేక రకాలుగా మీరు అన్నట్టు నిమ్మగడ్డ రమేష్ లాంటి వ్యక్తులను విప్పేసినటువంటి ముసుగు దొంగలు వీళ్ళందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని గమనించి తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్ఆర్ఐలు వస్తున్నారా లేదా? ఎన్ఆర్ఐలు రాబోతున్నారు పెద్ద ఎత్తున, టీడీపీ తరపున పోటీ చేయబోతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి. టీడీపీ తరపున ఎప్పుడు నేను అదే చెప్పాను కదా, టీడీపీ ఎప్పుడు కూడా పెత్తందారుల వైపే ఉంటుంది. వస్తున్నారా ఎన్ఆర్ఐలు వచ్చే అవకాశం ఉందా? వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా. అదే పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూర్చబోతున్నారు టీడీపీకి అని కూడా చెప్తున్నారు. అదే చెప్తున్నాను కదా, తెలుగుదేశం పార్టీ ధనిక పార్టీ, తెలుగుదేశం పార్టీని సమర్థించే వాళ్ళు పెత్తందారులు. సో పెత్తందారుల దగ్గర డబ్బు ఉంటుంది, పెత్తందారులు డబ్బుతో గెలవాలని ప్రయత్నం చేస్తారు. అది ఇప్పటికే కొంతమంది వెనుగల రాము లాంటి వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ ముందుగానే ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది గుడివాడ లాంటి నియోజకవర్గాలలో. సహజంగా వస్తారు, కానీ గుడివాడ కొడాలి నాని గారి ముందు ఇలాంటి వాళ్ళు డబ్బులతో వచ్చినా కూడా ఎక్కడైనా గెలవలేరు అన్నదే నా అభిప్రాయం. ఇప్పుడు ముఖ్యంగా అంటే మీరు దేశం వెలుపల ఉంటారు, ఇక్కడేమో మామూలుగా జరుగుతూ ఉంటాయి, కొన్ని కార్యకలాపాలు జరుగుతుంటాయి, ఏది ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు మీరు ఏదైనా సహకారం అందిస్తున్నారా ప్రభుత్వానికి సంబంధించి? కానీ ఎలా అందిస్తున్నారు మీరు? సహజంగా అదే చెప్పాను కదండి, ఇంతకుముందు ప్రభుత్వాలు ఏవి కూడా ప్రభుత్వ పాఠశాలలను కానివ్వండి, ప్రభుత్వ వైద్యశాలలు కానీ పట్టించుకునే దాఖలాలు లేవు. ఇంతకుముందు ఏదైనా కూడా ఎన్ఆర్ఐలే కొంతవరకు ఈ ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వ వైద్యశాలను చేయడానికి అవకాశం నడిపించేవారు. ఉదాహరణకు నేను జెడ్పీ స్కూల్లో చదువుకున్నాను. నేను 2012లో మా జెడ్పీ స్కూల్కి వెళ్ళినప్పుడు మా హెడ్ మాస్టర్ నేను ఏమైనా స్కూల్కి చేయగలనంటే కొంత ఫర్నిచర్ని ఇప్పించండి అని చెప్పాను. నాతో పాటుగా నా భార్యను కూడా తీసుకెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి ఉమెన్ టీచర్స్ వాళ్ళు మా భార్యతో మాట్లాడి వాళ్ళకి టాయిలెట్స్ లేవు, దానికి ఉన్న వాటికి వాటర్ సప్లై లేదు. సో తను నన్ను పక్కకు పిలిచి ఫర్నిచర్ కన్నా ఇది ఇంపార్టెంట్ది, వీళ్ళు ఈ హై స్కూల్లో నుండి పక్కన ఉన్న ఎలిమెంటరీ స్కూల్లోకి టీచర్లు అయితే వెళ్ళగలుగుతున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి టీచర్స్ చెప్పింది ఏంటంటే మేము ఎక్కడో ఆ స్కూల్కి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకోగలుగుతున్నాం, కానీ ఉన్నటువంటి పిల్లలు బయటికి వెళ్ళాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. కాబట్టి మేడం మీరు మాకు ఈ టాయిలెట్స్ దానికి సంబంధించిన వాటర్ సప్లై ఇస్తే బాగుంటుంది అంటే దానికి నేను కూడా సంబంధించి సబ్మర్సిబుల్ మోటారు, దాని వాటర్ సప్లై, ఆ టాయిలెట్స్కి సంబంధించినందుకు మేము కేర్ తీసుకున్నాం. ఇట్లాంటి ఎన్ఆర్ఐలు ఎన్నో చేశారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక మా అవసరం నిజంగా లేదు. కానీ కృష్ణారెడ్డి గారు మీరు అవసరం లేదని అనమాకండి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కూడా కొంత విజ్ఞప్తి చేశారు మీ ఎన్ఆర్ఐ లాంటి వాళ్ళకి. ఎవరైనా దాతలు ముందుకు వస్తే ఇదిగో నేను చేస్తున్నటువంటి ఈ నాడు నేడు కార్యక్రమానికి మీరు కూడా సహకరించండి అని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో పెద్దగా ఎన్ఆర్ఐల నుంచి సహకారం రాలేదని కూడా ఒక మాట అయితే వినపడుతుంది. ఇందులో కొంత వాస్తవం ఉందని నేను చెప్తాను. సహజంగా అంటే ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసిన మాట వాస్తవం. ఎన్ఆర్ఐలు కానివ్వండి, లేదా ఇక్కడ ఎవరైనా మీరు అంటే కొన్ని ఎన్జిఓస్ సంస్థలు కూడా అడిగారు ఆయన కానివ్వండి,
అయితే అడాప్ట్ చేసుకోమని కూడా చెప్పారు. Yeah. అందులో కొంతవరకు ముందుకు వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ మనం అనుకున్నంతగా ఎక్కువ మంది రాలేమో. కానీ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా టీచర్లకు స్టాఫ్కు జీతాలు కాకుండా సుమారు 70,000 నుండి 1,00,000 కోట్ల రూపాయలని ఓన్లీ ప్రభుత్వ స్కూళ్ళను నాడు నేడు పేరుతో పునర్నిర్మించడానికి ఆయన ఖర్చు పెట్టాడు. సో ఇది నాకు తెలిసి స్వాతంత్రానంతరం ఏ రాష్ట్రము కూడా ఇంత స్థాయిలో ప్రభుత్వ స్కూళ్ళకు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం లేదు. దీన్ని ప్రజలు, ప్రధానంగా పేద మధ్యతరగతి ప్రజలు ఇది గమనించాల్సినటువంటి విషయం. ఓకే మీరు సుదీర్ఘకాలం అమెరికాలో ఉంటున్నారు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు అక్కడ విన్న వార్తలకి ప్రభుత్వానికి సంబంధించి కానీ ఇక్కడ మీరు క్షేత్రస్థాయిలో వచ్చారు, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ప్రధానంగా అండి మీడియా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో పచ్చ మీడియా వాళ్ళ సర్క్యులేషన్ కూడా కొంచెం ఎక్కువే. అంటే కాబట్టి ఈ న్యూట్రల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మామూలు ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ పార్టీలో ఉంటారు, ఒకవైపు వైసీపీ ఇంకొకవైపు టీడీపీ ఉంటారు. కానీ న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ మీడియా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ లేదు అనేటువంటిది ఈ యొక్క పచ్చ మీడియా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. ఎన్ఆర్ఐలు కూడా అది నమ్ముతున్నారు, ఇది డెవలప్మెంట్ లేదు కానీ అది వాస్తవం కాదు. కానీ మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది మీకు? ఖచ్చితంగా అక్కడైనా వార్తలకి ఇక్కడ ఉన్న చూసింది. ఇక్కడ డెవలప్మెంట్ చూస్తే ఇప్పుడు మీకు ప్రధానంగా మనం గతంలో చూస్తే హైదరాబాద్లో మాత్రమే మనకు పరిశ్రమలు కానివ్వండి లేదా కొంత డెవలప్మెంట్ కానీ జరిగేది. మీరు ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నేను మామూలుగా చూస్తే వెనుకబడినటువంటి జిల్లాల్లో సైతం ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. 2023 మార్చి నెలలో వైజాగ్లో జరిగినటువంటి బిజినెస్ సమ్మిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్లో 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రానికి రావడానికి ముందుకు వచ్చారు. ఆ ముఖేష్ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలు సైతం ఆ సమ్మిట్కి అటెండ్ అయ్యారు. నాకు తెలిసి ముఖేష్ అంబానీ ఎక్కడ కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా ఆయన రాలేదు, వచ్చారు ఫస్ట్ టైం. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ గుజరాత్లో జరిగిన దాన్ని కూడా రాలేదు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారు పిలవడం వల్ల ఆయన వచ్చారు. ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మనకు 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి రాబోతున్నాయి. సో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందబోతుంది. ఇక్కడ చూస్తే మనకు సుమారుగా 974 కిలోమీటర్ల మేర మనకు కోస్టల్ బెల్ట్ ఉంది, ఏ రాష్ట్రానికి లేదు. సో చాలా డెవలప్మెంట్ జరగబోయే అవకాశం ఉంది. పోర్ట్లు కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు సాగుతున్నాయి. అలాగే 10 హార్బర్స్ జరుగుతున్నాయి. మరి గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఇవన్నీ కూడా. ఓకే కృష్ణారెడ్డి గారు చెప్పండి, మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనే కావాలంటే మీరేం చెప్తారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి రావడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. జగన్మోహన్ మళ్ళీ రావాలంటే మళ్ళీ 2024లో రావాలి. మనకు కావాలి అనుకుంటే కంటిన్యూ అవ్వాలి ఆయన. ఎందుకంటే ఆయన మొదలుపెట్టినటువంటి నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, ఆయన మొదలుపెట్టినటువంటి నాడు నేడు ప్రభుత్వ హాస్పిటల్స్ కానివ్వండి, లేదా ఆయన మొదలుపెట్టినటువంటి విద్యా సంస్థ కానివ్వండి, లేదా ఆయన మొదలుపెట్టినటువంటి హార్బర్స్ కానివ్వండి, లేదా ఆయన మొదలుపెట్టినటువంటి 17 మెడికల్ కాలేజీలో ఈరోజు సుమారుగా 11 మెడికల్ కాలేజీలు అడ్మిషన్స్ ఉన్నాయి. ఇంకా రాబోయేటువంటి 25, 26 కూడా మనకు అడ్మిషన్స్ వస్తాయి. మెడికల్ కాలేజీలు రావడం వల్ల మన సంవత్సరానికి సుమారుగా 1000 సీట్ల వరకు మనకు డాక్టర్స్ వస్తున్నారు. సో ఆయన ఆరోగ్య సురక్ష పేరుతోటి ప్రతి ఇంటికి ఎట్లయితే రేషన్ ఇస్తున్నాడో ప్రతి ఇంటి ముందుకు డాక్టర్ని పంపిస్తున్నాడు. సో ఇవన్నీ కూడా మీరు ఈవెన్ అమెరికాలో కూడా లేవు. సో ఇటువంటివి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వారు, విఘ్నులు. సో ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమము, అభివృద్ధి, కాయిన్కు ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి, వీటిని సమంగా జోడించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే ఒక ఎన్ఆర్ఐగా నేను నమ్ముతున్నాను. ఓకే, మీరు చాలా బాగా చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఐల సహకారం, ప్రోత్సాహం ఎంతో అవసరమని ఇప్పటికీ మరి నమ్ముతున్న పరిస్థితుల్లో మరి ముందు కూడా మీ ఎన్ఆర్ఐల సహకారం మన రాష్ట్రానికి ఉంటుందని ఆశిస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మరింత సహకారం అందించడానికి మేము ఎలా వెళ్ళాం. థ్యాంక్ యూ.